గుత్తొంకాయ కోసం అని గుత్తొంకాయ కూర చేద్దామని వంకాయలు, ఈ లవంగాయలు, చెక్క, ధనియాలు ముందు పొడి చేసుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు, లవంగా, చెక్క పొడి చేసుకోవాలి ముందు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మన వంకాయలను బట్టి చూసుకొని వేసుకోవడమే, మన కారానికి మీ తగ్గట్టు. కొంచెం అల్లం, వెల్లుల్లి. ఇది ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఉప్పు, కారం కూడా కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ వంకాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి, అందుకని 6 చీలికలు చేశాను. చిన్నవైతే 4 చేస్తే సరిపోతుంది. అయితే ఈ చీలికల మధ్యన కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఒక పించ్ లాగా కొద్దిగా ఇట్లాగా సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గి లోపలికంటే కొంచెం ఉప్పు పట్టి బాగుంటుంది. ఇట్లా కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ని కూడాను కొద్దిగా పెట్టి అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ ఆయిల్లో ఫ్రై. ఇలా కొంచెం మందపాటి గిన్నె చూసుకొని దీనిలో వేసుకొని వేపుకోవాలి. లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ అయినా బాగుంటుంది.